సమాజంలో అవసరమైన నిరుపేదలను గుర్తించి వారికి సేవ చేయడం రోటరీ క్లబ్ ప్రధాన ఉద్దేశమని కరీంనగర్ రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ వెంకటకృష్ణ అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని సీనియర్ సభ్యులు బాసిరెడ్డి చంద్రగుప్తా తెలిపారు. ఈ సందర్భంగా లక్షటిపేటలో అరవింద్ కొత్తపల్లి మరియు రోటరీ క్లబ్ కరీంనగర్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. లక్షటిపేట మరియు దండేపల్లి మండలాలకు చెందిన నిరుపేద మహిళా చిరు వ్యాపారస్తులకు ఈ సందర్భంగా తోపుడు బండ్లను అందజేశారు. ఈ తోపుడు బండ్లు వారి జీవనోపాధికి ఎంతో తోడ్పాటునిస్తాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. చెప్పండి అమ్మా. గౌరవ అతిథి గౌరవనీయులు జిల్లా సత్య గారు రెండు మాటలు అందించాల్సిందిగా కోరుతున్నాను. మన ప్రపంచంలో పట్నే అత్యున్నతమైన క్లబ్ లోపల రోటరీ క్లబ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్ దగ్గర ఉంది సార్. సేవా సంస్థలో మొట్టమొదటి ఇందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని గ్రహించి వారికి అవసరాన్ని తీర్చడానికి ప్రయత్నించే క్లబ్ రోటరీ క్లబ్. మన గ్రామీణ ప్రాంతం లోపల ఏదైతే అవసరం ఉందో అది మొదట కనుక్కొని దానికి సంబంధించి ఎవరికి అయితే బాగుంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో దాన్ని సమకూర్చడానికి ప్రయత్నం చేస్తున్న క్లబ్బే రోటరీ క్లబ్. ఇది మొట్టమొదట లక్షట్పేట క్లబ్ ఏర్పాటు చేయడానికి మంచిల క్లబ్ వారే మాకు ఆద్యులు. వారు వచ్చి లక్షట్పేట క్లబ్ చేయించారు. 2011 నుంచి 2024 వరకు క్లబ్ ఉన్నది. ఇన్ని సంవత్సరాల లోపల దాదాపు 4000 బెంచీలు పిల్లలు చదువుకోవడానికి 4000 బెంచీలను ఇవ్వడం జరిగింది. ఒక 150 బోర్వెల్స్ వేయడం జరిగింది. తర్వాత ఒక 100 దాకా కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత రోటరీ క్లబ్ నుంచి మొదటి మాకు అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. దేనికంటే పోలియో గురించి వచ్చింది. పోలియో గురించి ఇక్కడ ప్రోగ్రామ్ చేసుడే కాకుండా మొత్తం ఈ జిల్లా ఆదిలాబాద్ జిల్లా మొత్తం తిరిగి విద్యార్థులను సమకూర్చి విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి మొత్తం ఆ 2 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కంటే 10% అడిషనల్గా పోలియో ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు అవార్డు కూడా ఇచ్చారు. ఈ క్లబ్కు అనివార్య కారణం వల్ల లక్షట్పేట క్లబ్ చెదిరిపోయింది. కొంతమంది కాదు, ఇద్దరు వ్యక్తుల వల్ల ఈ క్లబ్ మూతపడిపోయింది. ఇక దాన్ని పడిపోయిన మూతను దాన్ని మాట్లాడడానికి లేదు. అయినా కూడా సేవ చేయాలనే తలంపుతో నేను మంచిల క్లబ్లో చేరడం జరిగింది. చేరిన తర్వాత ఇప్పుడు ఇది కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు ఇస్తానని చెప్పి తీసుకున్నాం. నేను కోరేదల్లా ఒక్కటే, మనం నిజాయితీగా అవసరం ఉన్న వారికి సేవ చేద్దామని తలంపున్న వాళ్ళందరూ వస్తానంటే మీకు ఈ క్లబ్ రోటరీ ద్వారా విలేజ్లోకైనా పర్వాలేదు, డయాగ్నోస్టిక్ సెంటర్ కావాలన్నా లేకపోతే హాస్పిటల్స్కు సంబంధించిన ఏమైనా కావాలన్నా మీకు ఏదైనా సహాయం కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేము వీలైనంత వరకు సాధ్యమైనంత మా చేతైనంత వరకు చేసి పెట్టగలం. మా ఉద్దేశం ఒక్కటే, ఎవరికైతే అవసరం ఉందో వారికి అందజేయాలి, వాళ్ళకి అవసరం అని తీర్చాలి అన్నది మా ఉద్దేశం. మీరు రోటరీ క్లబ్లో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే, మీరు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తున్నారు అనుకోండి, తిరుపతి వెళ్తున్నారు అనుకోండి, ఎక్కడికైనా వెళ్తుండ్రు, అక్కడ మీకు ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగింది అనుకోండి, అప్పుడు మీకు బ్లడ్ అవసరం ఉంది అనుకుంటే అక్కడున్న రోటరీ క్లబ్ మెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్గా మీకు బ్లడ్ వస్తుంది.
దానికి నేను ప్రత్యక్ష నేనే సాక్షిని. ఎందుకంటే ఢిల్లీలో నా స్నేహితుడు ఢిల్లీ వెళ్ళిండు, అక్కడ యాక్సిడెంట్ అయితే ఆయనకు బ్లడ్ అవసరం ఉంటే ఎక్కడ దొరుకుతలేదంటే నాకు ఫోన్ చేస్తే రాత్రి 12ంటికి మా క్లబ్కు గవర్నర్ గారికి ఫోన్ చేస్తే 15 నిమిషాల లోపల మాకు అక్కడ అరేంజ్ చేశాడు. అటువంటి కోఆర్డినేషన్ మా రోటరీలో కూడా ఉన్నది. కాబట్టి మీరు రోటరీ క్లబ్ సేవలు తీసుకోవాలనుకుంటే వీలైనంత వరకు ఆలోచన చెయ్యండి. నేను వీలైనంత వరకు మీకు మంచి అన్ని విధాలుగా సహకారం చేస్తానని చెప్తూ మాటిస్తున్నాను. వాళ్ళు ఇక్కడ దాదాపు ఒక 6 వాటర్ ట్యాంకులు కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా పేరెంట్స్ అందరి ఆధ్వర్యంలో వాళ్ళు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అయినా కానీ క్లబ్ సస్టైన్ కాలేదు ఇక్కడ. కాకపోతే మళ్ళీ కూడా మీరు అందరూ ఒకసారి మీటింగ్ పెట్టుకొని రోటరీ క్లబ్ ఆఫ్ లక్షపేట కానీ రోటరీ క్లబ్ ఈ యొక్క పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే దానివల్ల ఉపయోగాలు ఏంటి, మన పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మేము తప్పకుండా మీ యొక్క గ్రామ ప్రాంతాలకు వచ్చి వివరిస్తాం. అక్కడ మీరు క్లబ్ ఏర్పాటు చేసుకుంటే మీకు జరిగే లాభాలు ఏంటి కూడా మేము చెప్పగలుగుతాం. కాబట్టి ఎక్కడైనా కానీ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో అవసరమైన వారికి సేవలు అందించడం అవుతాం. ఇప్పుడు మంచిర్యాలలో మొన్న 55 కుటుంబీసులు పంచడం జరిగింది. 55 మంది మహిళలకు కుటుంబీసులు ఇవ్వడం అంటే వాళ్ళంతా వాళ్ళ స్వయం ఉపాధి కల్పించుకోవడానికి మాత్రమే మేము ఇవ్వడం జరిగింది. అలాగే తోపుడు బండ్లు కూడా 25 తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం. గత సంవత్సరం అయితే మళ్ళీ ఒక 45 కుటుంబీసులు ఇచ్చినాం. అంతకుముందు కూడా తోపుడు బండ్లు ఇచ్చినాం, స్కూల్ బెంచెస్ ఇచ్చినాం, వాటర్ ప్లాంట్స్ ఇచ్చినాం. ఇవన్నీ కంటిన్యూ ప్రాసెస్. తర్వాత ఇంకొక 2 స్కూళ్ళకు శానిటేషన్ కూడా ఇస్తాం, బాత్రూమ్స్ లాంటివి. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ క్లబ్ ఉంటే ఇవి కూడా మీరు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో స్కూల్ పిల్లలకు కానీ పరిసర ప్రాంత ప్రజలకు కానీ మీరు ఉపయోగపడే విధంగా ఉంటారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటిది అంటే మంచిర్యాలలో ఒక 5 తొక్కుడు బండ్లు ఇస్తామని చెప్పి వాళ్ళు కరీంనగర్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అంటే మళ్ళీ ఇది వాడుకోకుండా అమ్ముతున్నాం అంటే మొత్తం మనకు రోటరీ మెంబర్స్ అలాంటివి కాకుండా ఎవరైతే కరెక్ట్ వ్యక్తులు అవుతుందో వాళ్ళకే ఇస్తే మనకు ముందు ఇంకా మంచి వాళ్ళకి ఏమేమి కార్యక్రమాలు కావాలనో అన్నీ తీసుకొని ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ నెక్స్ట్ ప్రపోజల్ మేము ఇంతకుముందు హైదరాబాద్ అనుకున్నాము, క్యాన్సర్ది ఒకటి ప్లాన్ చేస్తున్నాము. క్యాన్సర్ సంబంధించి బస్సుది మనకు ఈ క్యాంపు ఒక 2 months టైం పడుతుంది కాబట్టి ఈలోపు మీరు పబ్లిసిటీ ఏదైనా కూడా అవన్నీ చేసుకుంటూ తర్వాత దానికి సంబంధించి వ్యాక్సిన్ కూడా ఇద్దామని అనుకుంటున్నాం రోటరీ క్లబ్ తరఫున. 9 సంవత్సరాలు 12 14 సంవత్సరాల వరకు ఫ్రీ వ్యాక్సిన్. కాస్ట్ ఎంత అవుతుందంటే ఒక్కొక్క వ్యాక్సిన్ 6,000 2 వ్యాక్సిన్ ఇవ్వాలి. అది మన రోటరీ తరఫున ఓన్లీ 3,000 చొప్పున ఒక 100 మెంబర్స్ ప్లాన్ చేస్తాం. అది కూడా కాన్సెస్ మన రోటరీ తరఫున మన మెంబర్స్ని ఒక దానిలో ఎవరో ఒకరు 2-3 ప్లాన్ చేసుకొని అది చేద్దాం అనుకుంటున్నాం. అదేవిధంగా నెక్స్ట్ కుటుంబిషన్లు కూడా ఒక 100 కుటుంబిషన్ ప్లాన్ చేస్తాం. కరీంనగర్ క్లబ్ వితౌట్ ఎవరు కాకుండా కరీంనగర్ క్లబ్లో ఉన్న వ్యక్తులదే వాళ్ళ స్పాన్సర్స్, వాళ్ళ బంధువుల స్పాన్సర్స్, ఇంకా వాళ్ళ బంధువుల స్పాన్సర్స్తో ఒక 100 కుటుంబిషన్ ఇద్దాం అనుకుంటున్నాం. ఆ 100 కుటుంబిషన్లో కూడా మన క్లబ్ కూడా ఎంతో మీకు చెప్పండి ముందుగా మేము ముందు ప్లాన్ చేస్తాం. మీకు ఏది ఉన్నా కూడా మా తరఫున ఏం కావాలో చేస్తాము నిస్వార్థంగా. మీరు ఉన్న ఇంతమందిలో చాలా సంతోషం ఉంది. ఇంతమంది మీరు ఇంత గ్యాదరింగ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు కూడా మంచి ప్రోగ్రామ్ చేస్తామని పంపిణీ కార్యక్రమంలో నన్ను పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం హరిమూర్తి సారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పటి వరకు పెద్దలు ఇద్దరు చెప్పినట్టు అసలు క్లబ్ అంటేనే రోటరీ క్లబ్. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ స్టార్ట్ అయిన రోటరీ క్లబ్ మంచి సేవా కార్యక్రమంలో ముందు అన్ని చురుగ్గా పాల్గొంటుంది. అందులో భాగంగా మన హరిమూర్తి సార్ గారు మా దండపల్లి మండలంలో సేవా కార్యక్రమాలు మమ్మల్ని చూసి ఒక 2 తోపుడు బండ్లు మీకు ఖచ్చితంగా మేము మా రోటరీ క్లబ్ ద్వారా అందజేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మేము 2 పేర్లు ఇచ్చినాము. దానికి సహకరించి రోటరీ క్లబ్ దండపల్లి మండలంలో 2 ఇచ్చినందుకు వారికి ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.